ఎలాంటి దొంగైనా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎక్కడో ఒక చోట దొరికిపోతాడు. అలానే దొరికిపోయాడు బ్యాంక్ ఎంప్లాయీ. ఇంటి దొంగ అవతారం ఎత్తి సొంత బ్యాంకుకే కన్నం పెట్టాలని చూసి పట్టుబడ్డాడు. నాగలాపురం యూనియన్ బ్యాంక్లో ఒక ఉద్యోగి దొంగగా మారాడు. కస్టమర్స్ తాకట్టు పెట్టిన నగల్ని దోచేశాడు డిప్యూటీ మేనేజర్ సూర్య. ఈ నెల 10న ఆడిటింగ్లో ఈ వ్యవహారమంతా బయటపడింది. తిరుపతి జిల్లా నాగలాపురంలో ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. 30 గోల్డ్ లోన్ ఖాతాలకు సంబంధించిన బంగారం మాయం చేశాడు. బ్యాంకుల్లో గోల్డ్ లోన్ వివరాలను సేకరించారు పోలీసులు. అయితే బంగారం తాకట్టు పెట్టిన వివరాలు సేకరిస్తున్నారు సత్యవేడు పోలీసులు. 30 మందికి సంబంధించినటువంటి గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ను అందులో పనిచేసినటువంటి అసిస్టెంట్ మేనేజర్ గారు రకరకాల ఇన్స్టిట్యూషన్స్లో ఈయన తనఖా పెట్టి ఆ డబ్బులు తీసుకుని తన స్వప్రయోజనాల కోసం స్వలాభం కోసం దీన్ని వాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక రెండవ పార్ట్ ఏమిటంటే ఇందులో ఏదైతే కొద్ది బంగారును దాదాపుగా 10-12 లక్షల విలువ గల బంగారును వివిధ పేర్లతో పేర్లు మార్చి 11 మంది మీద పేర్లతో మార్చి 1,34,00,000 రూపాయలు బ్యాంకు డబ్బులు ఇతను తన సొంత అవసరాలు కాజేశాడు. దీని మీద ఒక కేసు ఇవ్వడం జరిగింది. దీనిపైన దర్యాప్తు ప్రారంభించాం. దీంట్లో భాగంగానే అసలు వాళ్ళు ఈ బ్యాంకులో ఈ రికార్డులని తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గోల్డ్ కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది.